రేవంత్ రెడ్డి పతనం మొదలైందన్నారు మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో గీసుగుండ సంఘం మండలాల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడన్నారు. తెలంగాణ సమాజం ఏవగించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి తీరు మారడం లేదన్నారు. రేవంత్ పాలనలో 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతుల ఉసురు రేవంత్ రెడ్డికి తాగుతుందని మండిపడ్డారు. ఎవరకు వారికి దగ్గర కట్టకపోతే ఇప్పుడు ఒక నాయకుడు అంటాడు, మంత్రి అంటాడు, వారికి దగ్గర కట్టకపోతే అది ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఎఫెక్ట్ పడుతుంది. అన్ని ప్రజలు మూతపడ్డంగా రకంగా ఎదుగుతూ పేదవాడు కడతాడు. ఇవాళ ఇంద్రం ఇల్లు కట్టుకోవాలంటే 4,000 రాస్తారు, మరొక 1,500 1,200, ఇసుక 7,000. ఎక్కడన్నా ఉందా? ఇంత వరకు ఉందా? ఒకటి మన కుల పడకలు చూస్తే ఎవరు ఇసుక కుప్ప పోసి పైన అడిగినా ఆ మురుగోడు వచ్చి ఇక్కడ కుప్ప పోసుకుంటూ బ్లాక్ అమ్ముకున్నాను అంటాడు వాడు. అశోక్ అట ఏంటిదండి? ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది? ఇవన్నీ ముఖ్యమంత్రి కళ్ళు కనపడతావా? కనపడతలేవు. ఆయన ఓన్లీ ఢిల్లీ రూటే కనపడుతుంది. ఢిల్లీకి సంతోషంగా పోవాలి, అక్కడ సీటు కాపాడుకోవాలి తప్ప వేరే రూటే లేదు, ఆలోచన లేదు. బిడ్డని సర్పంచ్ చేసిన బిడ్డని ఉత్సపడతాను ఇప్పుడు ఇవాళ బదులు చెప్తాయి.